మీకు సనాతన ధర్మం పైన కానీ హిందూ మతం పైన కానీ ఎంత అవగాహన ఉందో తెలియాలంటే నాతో కూడా చర్చకి రమ్మని ఆ రోజు చెప్పడం జరిగింది. తిరుపతి పవిత్రత గోవింద అని ఒక న్యూస్ వచ్చింది. ధర్మ పరిరక్షణ ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ సిద్ధము. స్థాయి అంటే ఏంది? దేనితో కొలుస్తారు ఒక మనిషి స్థాయిని? ఈరోజు దీంతో కొలుస్తూ ఉన్నారు అంతే, దీంతో కాదు కొలిసేది. 1992-2004 నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి తెలుసుకుంటావా? నాకు స్థాయిలో పదవి కావాలంటే యూపీ నుంచి ఇస్తారు రాజ్యసభ, బీహార్ నుంచి ఇస్తారు రాజ్యసభ. 4/10/24 ప్రెస్ నోట్తో పాటు ఇచ్చాను, పాత ప్రెస్ నోట్ కూడా. ఆ ప్రెస్ నోట్లో క్లియర్గా చెప్పాను ఆ రోజు. పవన్ కళ్యాణ్ పైన బీకేఆర్ అలియాస్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎక్స్ఎమ్మెల్యేగా ఆయన చేసిన వ్యంగ్యం పైన, అయ్యా నీకు సనాతన ధర్మం పైన కానీ హిందూ మతం పైన కానీ ఎంత అవగాహన ఉందో తెలియాలంటే నాతో కూడా చర్చకి రమ్మని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు అన్ని విధాల మీ ద్వారానే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయబడింది. ఆ ప్రెస్ నోట్ కూడా ఇక్కడ దీంతో పాటు మీకు పెట్టా. దాదాపు 4/10/24, 10, 11, 12 3 నెలలు అయిపోయింది. ఆయన దానిపైన ఏమీ స్పందించలేదు. నేను కూడా టైం ఉంటుందేమో సనాతన ధర్మం గురించి కొంచెం ఏమైనా తెలుసుకొని కదా రావాలా అని నేను కూడా వెయిట్ చేసిన. ఈ మధ్య కాలంలో వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళ ఆగడాలు మరీ దారుణంగా మితిమీరిపోతూ ఉంది. గత 19వ తారీఖు మీరు చూస్తుంటే సాక్షిలో తిరుపతి పవిత్రత గోవింద అని ఒక న్యూస్ వచ్చింది. ధర్మ పరిరక్షణ ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ సిద్ధము. ధర్మ పరిరక్షణ ఉద్యమానికి కూడా వీళ్ళే అంట. ఎందుకంటున్నానంటే మీకు తెలియదేమో, ఆయన 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, 40 ఏళ్లకు మునుపు, 45 సంవత్సరాలకు మునుపు ఏ దిక్కు లేక రాజారెడ్డిని పట్టుకొని, వైఎస్ రాజారెడ్డిని, ఆ ఫ్యాక్షనిస్ట్ నీడలో బతికినాడు కొంతకాలం. ఆ తరువాత ఇక్కడికి వచ్చి తిరుపతిలో రాడికల్ స్టూడెంట్ యూనియన్గా కొంచెం వాళ్ళని అడ్డం పెట్టుకొని, కమ్యూనిస్టులను అడ్డం పెట్టుకొని, వాళ్ళ అన్నలు వీళ్ళందరూ కూడా చేరి ఆ నీడలో బతికినారు కొంతకాలం. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ పీరియడ్లో నన్ను పిలిచి కూడా కొన్ని చర్చలు చేస్తున్నారు. 2000-2003లో అది నాకు కూడా తెలుసా, సందర్భం వచ్చినప్పుడు చెప్తా. ఆయన ఏదో అడిగాడు, నేను కూడా చెప్పున్నాను. వాటిని కూడా గతంలో కూడా దీంట్లో ఇచ్చున్నాను మీకు ప్రెస్ నోట్లో. కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని కొంతకాలం మనుగడ సాగించినారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చిన తర్వాత ఆయన మనుగడలో చాలా పీక్ స్థాయికి వెళ్ళినారు. ఏం వ్యాపారాలు ఉద్యోగాలు చేశారో అది మీ అందరికీ నాకు తెలియదు, నాకైతే తెలియదు, మీరు చెప్తే ఇంట కోట్లకు పడగలెత్తారు. నో ప్రాబ్లం, తప్పేం లే, డబ్బులు సంపాదించుకోవడం అవకాశం వచ్చినవాడు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని చలామణి చేశారు. అంటే గత 45 సంవత్సరాలుగా ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకొని చలామణి అవుతూ బతికినటువంటి వీళ్ళు ఈరోజు సడన్గా అధికారం పోతే సనాతన ధర్మం దాన్ని తీసుకొని తిరుపతిలో ప్రజలతో కలిసి ఉద్యమానికి సిద్ధమని అంటారు. గతంలో కూడా చెప్పాను, ఇదే వెంకటేశ్వర స్వామి నువ్వేమన్నావు, దాన్ని కూడా దానిపైన ఎక్కడా ఏం స్పందనలే. ఓకే ఉన్నాయి, అక్కడికి కూడా వదిలిపెడితే మళ్ళా 14వ తారీఖు, అందుకే ప్రెస్ మీట్కి రావాలనిపించింది, దానిపైన కూడా కాదు. దీన్ని చూస్తే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని వ్యంగ్యంగా చెబుతూ, అదే కాకుండా ఈయన సనాతన ధర్మాన్ని కాపాడేదానికి ముందుకొస్తున్నామని అంటున్నారు. మీరు చిన్న విషయం బ్రదర్, ఇక్కడ ఎక్కడా వ్యక్తిగతంగా కానీ వేరే ఉండవు. మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇళ్ళ కాడ కానీ బయట కానీ గుంపులుగా కూర్చున్నప్పుడు. ఏమని, ఈ దేశం కానీ ఏది కూడా ఒక వ్యవస్థ కానీ ఎప్పుడు చెడిపోతుంది, ఈ వ్యవస్థకి ఎవడి వల్ల డ్యామేజీ, ఎవడి వల్ల నష్టం అంటే దుర్మార్గుల వల్ల కాదు, చెడ్డవాళ్ళ వల్ల కాదు, తెలివి లేని వాళ్ళ వల్ల కాదు, తెలిసిన వాళ్ళు బయటకు రాకపోవడం, తెలిసిన వాళ్ళు దాన్ని ఖండించకపోవడం. మనం చాలాసార్లు వినుంటాం దీన్ని.
అది తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూర్చుంటే ఎట్లా? తిరుపతిలో నాకన్నా తెలియని వాళ్ళు లేరా? నాకన్నా మేధావులు లేరా? ఆయన పట్ల నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వాళ్ళు లేరా? ఇట్లా చూస్తా గొమ్మని కూర్చోవడం అంటే నాకైతే కాదండి బ్రదర్ వాళ్ళగా. కాబట్టి నేను ఇంకా సహించలేక ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ ఈరోజు వేరే మళ్ళా ఒకటి అంటే ఇదే పని పెట్టుకున్నారు, ఒక పేపర్ పెట్టుకొని. తిరుపతిలో రోజు రోజుకి ఏమవుతుందిరా అంటే అదే చెప్తారు, నాయనా పులి కథ మారిగా అయిపోతుంది. మళ్ళా వీళ్ళు వచ్చి రేపు సనాతన ధర్మాన్ని రోడ్లో నిలబడితే తెలియక జనాలు పోతూ ఉంటారు. సెమీ హిందూ అని లాస్ట్ టైమే చెప్పిన. అయ్యా నువ్వు సెమీ హిందూ అందరికీ తెలుసు, నువ్వు ఏ సోషల్ మీడియాలో చూసినా తెలుసు, అందరికీ తెలిసిన విషయాన్ని నీకు 2 సార్లు చైర్మన్ రావడమే గొప్ప, నీ పూర్వజన్మ సుకృతం, దానికి మేమందరం కూడా తప్పేం కాదు, ఆనందిస్తాం. నువ్వు అక్కడికి వదిలిపెట్టకుండా లేనిపోని వాటిని తీసుకొని వచ్చి మళ్ళా నువ్వు ఉద్యమానికి సిద్ధం అంటే ఎట్లా గొమ్మను ఉండాలో బ్రదర్ చెప్పండి మీరే. కాబట్టి ఈయన డిప్యూటీ సీఎం పైన వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అని చెప్పుకున్నాడంట. ఈయన చెప్పుకున్నాడు, ఈయన నిన్నాడా? ఎవరు మీ గారిని చెప్పినాడు? ఆయన ఎవరికైనా చెప్పినాడా అండి? అంటే ఎవరో ఒక పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకోవాలా, ఎందుకు సనాతన ధర్మం అన్నాడని. దాన్ని పట్టుకొని ఏదో ఒక విధంగా బయటకు రావాలా, ఏదో ఒక విధంగా పబ్లిక్లోకి రావాలా. ఎందుకు వేరే దారి లేదు. ఎందుకు ఏదన్నా చేస్తే బయటకు వస్తే అదే. ఈ మధ్య మీరందరూ కూడా చూస్తారు, ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చే ముందు కూడా ఏదో ఆ టీడీఆర్ బాండ్లు అన్నారు, ఆ రోడ్లు అన్నారు, ఇవన్నారు, ఆ వ్యతిరేకత అన్నారు. దాని మీద అయితే ఏదో సైలెంట్ అన్నారు. అది రాజకీయానికి సంబంధించిన విషయం, నాకు అవసరం లేదు. అసలు ఇక్కడ తమాషా రానంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా అనుకోవచ్చు మీరు, నీతో ఏంది ఆ సిద్ధాంతం, ఆయన వచ్చేదానికి నువ్వు ఏంది, ఆయన ఏంది, ఆయన గొప్ప కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఒక్కసారి 1990 2004కి వెళితే నేనేంది ఆయన ఏంది అనేది ఈ తిరుపతిలోనే ఉండారు నాయకులు, తిరుపతిలోనే ఉండారు స్థానికులు. మబ్బు దేవనారాయణ రెడ్డి ఉన్నాడు, పెద్దబ్బ నవీన్ కుమార్ రెడ్డి ఉన్నాడు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి ఉన్నాడు, పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఉన్నాడు, గోపాల్ రెడ్డి ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే మోహన్ ఉన్నాడు, ఎన్వి ప్రసాద్ ఉన్నాడు. వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళే కాదు, ఇంకా ఆర్సీ మునికృష్ణ ఉన్నాడు. సో ఎందుకు చెప్తున్నా, 100 మంది పేర్లు చెప్తా. ఇప్పుడు ఉండేవాళ్ళే. నేనేందో వాళ్ళకు తెలుసు, ఈయనకు తెలుసు. 1990 to 2004 నా స్థాయి ఏందో, నా స్టేటస్ ఏందో, నా బ్యాంక్ అకౌంట్స్ ఏందో, నా బిజినెస్ ఏందో తెలుసు. యంగ్ జనరేషన్కి తెలియకపోయి ఉండొచ్చు, నాతో ఉన్న వాళ్ళకి కూడా తెలియకపోయి ఉండొచ్చు. స్థాయి అంటే ఏంది, దేంతో కొలుస్తారు ఒక మనిషి స్థాయిని? ఈరోజు దీంతో కొలుస్తూ ఉన్నారు అంతే. దీంతో కాదు కొలిసేది, దీంతో కొలుస్తున్నారు. కాబట్టి దాంట్లో 1990 to 2004 నీ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది తెలుసుకుందాం. రమ్మను, వీళ్ళని కూర్చోబెడదాం బహిరంగ చర్చలో. రేపు కూడా రమ్మను, వీళ్ళందరూ కూడా వస్తారు బహిరంగ చర్చకి. కాబట్టి ఇక్కడేదో గొప్పతనం కోసం కాదు, స్థాయిని ఎక్కడ చూడాలా, నాలెడ్జీ పరంగా ఆడుకొస్తే తెలుస్తుంది, ఈ విధంగా చూస్తే తెలుస్తుంది. ఆల్ ఇండియా స్థాయిలో నేను పనిచేసాను కథ ఆయనకు తెలుసు, నేను నేషనల్ స్థాయిలో పనిచేసిన విషయాలు వీళ్ళందరికీ కూడా తెలుసు. నువ్వు పిలవలేదా నన్ను? జగన్మోహన్ రెడ్డితో నేను కల్పిస్తాను రాజు, నువ్వు ఉంటూ రాజు, నీలాంటోడు కావాలి రాజు అని పోయాను నేను. అన్నీ రాజశేఖర్ రెడ్డి చాలా సన్నిహితం, అన్నీ ఉన్నాయి కావాలంటే. ఈయనేందండి వీళ్ళు సనాతన ధర్మాన్ని తీసుకుని రోడ్లపైకి వీళ్ళేంది వచ్చేది? బొమ్మను కూర్చోటే రేపు ఎత్తుకొని వస్తారు కూడా. ఒక 10 మంది ఉన్నాయి, కావాల్సిన డబ్బు సంపాదించిన డబ్బు ఉంది, ఎత్తుకొని వస్తారు, పెడతారు. తలా ఒక 500 మందిని 1000 మందిని మొబిలైజ్ చేస్తారు, సనాతన ధర్మం పైన జెండాలు పెడతారు, భోజనాలు పెడతారు, ఏదో చేస్తారు. సనాతన ధర్మానికి ప్రతినిధులు అని చెప్పుకుంటారు. ఏం చేయాలి మనం? చూస్తూ ఉండుకుంటూ ఉండాల్సిందేనా? అసలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం కూడా ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం వల్లనే. మీరు గమనిస్తారో లేదో, ఇక్కడ చూడండి, ఆ సనాతన ధర్మం గురించి ఈయన మాట్లాడేదానికి ప్రెస్ మీట్లో ఎవరున్నారు? ఫోటోలు, మేయర్ ఉన్నారు, ఒక బీసీ ఉన్నారు, అంతా బీసీలు ఎస్సీలే పక్కన. అంటే సమస్య వస్తే సమస్యకు పోరాటానికి బీసీలు ఎస్సీలు ఇల్లే ఉండాలి, దళిత బలహీన వర్గాలే. వీళ్ళు ఎక్కడ ఆయన కొడుకులే, ఇంకొకళ్ళే. అధికారం వస్తే చెప్పండి మీరే, అధికారం వస్తే ఎవరుంటారు? మళ్ళీ పక్కన వీళ్ళు ఉంటారా? వీళ్ళు ఉన్నారా? మొన్న 5 ఏళ్లలో కనీసం వీళ్ళకి ఫోటో ఉందా? వీళ్ళకి జగన్మోహన్ రెడ్డితో కల్పించినాడా జగన్మోహన్ రెడ్డిని? వీళ్ళ స్థాయి ఏంది పాపం? మీకు అందరికీ తెలుసు. ఇదే తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా వస్తా ఉంటే ఈయన కొడుకు కటౌట్లు తప్పతే ఇంకెవడు ఫోటో అన్నా ఉనిందా? కనీసం ఒక బీసీ మహిళ మేయర్ ఫోటో అన్నా ఉనిందా? కనీసం ఆమన్నా తెలుసుకోవాలి కదా. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండారా? అసలు ఎవడైనా ఇంకొక లీడరు, వైఎస్సీపీ లీడర్ అని సీఎంను గెలవడం కానీ, లేదంటే ఇంకోటి కానీ ఉందా? లేదు కదా. అంటే ఏంది ఇది?
అంటే పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుంటే హీరో అవుతాం, ఇంకెవరు అవసరం లేదు అనే ఉద్దేశంతోనే ఈ పొద్దు పవన్ కళ్యాణ్ మీద పడడం. పవన్ కళ్యాణ్ మీద పడితే ఆలిమన్ రాజకీయమయ్యా నన్ను అనొచ్చు మీరు. నేను ఒకటి చెప్తున్నా, ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి కదా అని ఆ మధ్యలో కూడా ఏదో పేపర్లో వచ్చిన ఆయన కూడా వీళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి అంటే అంత మినిస్టర్లతో సమానమే కదా. సో దీన్నంతా వ్యంగ్యంగా తీసుకున్న తర్వాత దీన్ని పెట్టుకొని ఈ కరుణాకర్ రెడ్డి అంటే వాళ్ళు ఆ పేపర్ యొక్క న్యూస్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా బయటకు రావాలనే ప్రయత్నాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఒక సింపుల్గా ఒక విషయం చెప్తున్నా, ఈయన ముఖ్యమంత్రి అది చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి అన్న బీకేఆర్కి ఒక మాట చెప్తున్నా. అయా బీకేఆర్, ఆనాడు జగన్ రెడ్డి సీఎంగా ఉధృతంగా అధికార బలంతో తిరుగుతున్నప్పుడు ఆ రోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిన్ను అధఃపాతాళానికి తొక్కతాను అని తొక్కాడా లేదా? ఏదెట్లన్నా ఉంది. ఏం కరుణాకర్ రెడ్డి తొక్కాడా లేదా? కలర్నా గన్నారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ పట్టుకొని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటే చూస్తా గొమ్మను ఉంటారు ఎవడైనా. మేము అభిమానులండి 100%. మాకు రేపు దళిత బలహీన వర్గాలు మా ఉద్యమాలకు ఆయనకు అవసరం అండి. ఎవడండి ముందుకు వచ్చి ఆ రోజు ఆ పని చేసింది? జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటాను, ఓటును ఒకటిగా వేయిస్తాను అని ఆ రోజే చెప్పాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు మునిపే. ఆ విధంగా చేయలేదా? ఉప ముఖ్యమంత్రి ఏంది, మంత్రి ఏంది? ఎవడండి ఆ రోజు? చంద్రబాబు ఆ రోజు అరెస్ట్ అయి ఉంటే ముందుకు వచ్చి రోడ్లలో పండుకొని రాత్రిళ్ళు అంత పోరాటం చేసిన వాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడున్న మంత్రుల్లో కానీ ఇంకెక్కడైనా కూడా? ఆయనకు అవసరమా ఆ రోజు? అంటే ఒక అన్యాయాన్ని, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక కుట్రలను ఎదుర్కొనేదానికి ముందుకు వచ్చాడు ఆయన్ని. అక్కడే అప్రిషియేట్ చేస్తాం. ఆనాడు అంత ఎదురుగా ముందుకు వచ్చినటువంటి అట్లాంటి వ్యక్తిని అసలు చంద్రబాబు పట్ల ఆ రోజు మోదీకి కానీ అమిత్ షాకి కానీ పూర్తి వ్యతిరేకత ఉండింది, అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఆయన ఏదో కష్టపడి ముందుకెళ్ళి ఒకటి చేసి ఈరోజు సరి చేసి కూటమి తయారు చేస్తే ఈరోజు అధికార మార్పిడికి కారణమైంది ఈ రాష్ట్రం. అది పవన్ కళ్యాణ్ కృషి కాదా? మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి, సనాతన ధర్మానికి ప్రతినిధి, ఇవన్నీ అవసరమా కరుణాకర్ రెడ్డి? కాబట్టి ఇక్కడ సబ్జెక్టు నువ్వు రాజకీయంగా మాట్లాడుకో. సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి రేపు ఉద్యమాన్ని ముందు చేస్తాము, మేము ముందుంటాము, పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుంటాము, ఇవన్నీ కూడా సమస్య లేదు బీకేఆర్జీ. ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము ఒప్పుకునేది నిన్న రోడ్లలో కూడా రానివ్వం. ఆ రోజు ఆయన పవన్ కళ్యాణ్ తన ముఖ్యుల్ని కూడా వదులుకున్నాడు. మీరందరికీ తెలుసు, విజయవాడలో ఆ పోతిన మహేష్ అనే అతను చాలా అత్యంత సన్నిహితుడు. టికెట్ ఇవ్వలేదని బయటకు వచ్చి ఓనే అతన్ని మాట్లాడినాడు. అయినా సహించినాడు. ఎన్ని అవమానాలండి, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎంత వదులుకొని ఈరోజు మాకేమి రానంటే, నేను దేశ స్థాయిలో పనిచేసిన బహుజన ఉద్యమాలపైన నాకు నా బహుజనులైనటువంటి ముఖ్యంగా ఎంబీసీలైనటువంటి కులాలకు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలకి, డిఎన్టీలకు, డీనోటిఫైడ్ ట్రైబ్స్కి రేపు ఈ దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ సమస్యల్ని, రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని ఆయన ద్వారా ప్రయాణం చేసి ఆయన ద్వారా ఆ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవాలనేటువంటి మా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ఫెడరేషన్లో మా యొక్క విద్యుత్ ధర్మంగా మేము ముందుకు వస్తున్నాం. చూస్తా కూర్చోం. నువ్వు సనాతన ధర్మాన్ని తీసుకురాకపోతే మేము రాం, పవన్ కళ్యాణ్ని తీసుకురాకపోతే మేము రాం. నువ్వు ఎవరిని మాట్లాడుకుంటావు? నువ్వు సనాతన ధర్మాన్ని తీసుకొని వచ్చి ఆ ముసుగులో పవన్ కళ్యాణ్ని తీసుకొని వచ్చి ఏదో వ్యంగ్యంగా మాట్లాడి నువ్వేదో మళ్ళా ఈ తిరుపతిలో ఏదో ఉద్యమం చేస్తాం, తిరుపతి పట్టణ ప్రజలను పెట్టుకున్నాడంటే కబద్దార్. ఆలోచించుకోవాలి. ఆయన పక్కన కూర్చున్నటువంటి ప్రెస్లో కూర్చున్నటువంటి నాయకులు, ఆయనతో తిరుగుతున్న నాయకులు, మీ పరిస్థితి ఏమి గత 5 ఏళ్లలో? మీకు అంత అవసరమైతే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం నాకేం కొత్త ఏం కాదు, మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని 2006లో రిసీవ్ చేసుకున్న వాళ్ళం మేము. ఇదే తిరుపతిలో నవీన్ కుమార్ రెడ్డి, నేను, మీకు తెలుసు మన నవీన్ కుమార్ రెడ్డి. 2007లో నేను సినిమా చేస్తే, నేను ఆ సినిమా ప్రొడ్యూసర్గా చేసిన ఆ సినిమాకి అదే జగన్మోహన్ రెడ్డి నా సినిమా క్యాసెట్ ఓపెన్ చేసినాడు. 2019లో మేము ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫున
మేము కలిసిన తర్వాత ఆయన నాకు ఏం మాట ఇచ్చాడో అది నాకు తెలుసు, మా ఈశ్వరయ్యకి తెలుసు, మా బీసీ సంఘాలకు తెలుసు. అయినా కూడా నేను రాజకీయ పార్టీలతో నాకు ఆ ప్రమేయం అవసరం లేదని నేను గమ్మునున్నాను. మీరు చూడండి ఆడ మీ అందరికీ పంపిస్తా అన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి మాకు తెలియదా, రాజశేఖర్ రెడ్డి తెలీదా? మేము మా ఉద్యమాల్లో, మేము బహుజన ఉద్యమాల్లో వాటిని తీసుకెళ్లాలా, వాటిపైన ప్రయాణం చేయాలి, రాజకీయంగా కాదు. కావాలంటే మీరు ఆ బీకేఆర్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా కల్పించి కూడా చేయిస్తా. మీరు నేరుగా గెలవండి. ఇతనితో ఉంటే ఏం ప్రయోజనం లేదు, మీకు ఏమి చేసింది లేదు, చేసేది లేదు. మిమ్మల్ని పెట్టుకొని సనాతన ధర్మాన్ని ఏదో చేయాలా, తిరుపతిలో మళ్ళా ఉద్యమాన్ని చేసి మళ్ళా గుర్తింపు పొందాలా అనే ప్రయత్నాలకు మీరు పోని ఆయనతో కూడా సహకరించారంటే పాపం మీరు కూడా భ్రష్టపడిపోతారు నా బహుజన సోదరులారా. కాబట్టి దయచేసి మీ అందరికీ మీ ద్వారా ఆయన ఎట్లా నాతో రాడని నాకు అర్థమైంది. సనాతన ధర్మం పైన కానీ, హిందూ మతం పైన కానీ, ఈ ఆచార వ్యవహారాల పైన కానీ, ఉపనిషత్తుల పైన కానీ, భగవద్గీత పైన కానీ, లేదంటే వేదాల పైన కానీ, వాంగ్మయాల పైన కానీ ఆయనకి ఇష్టం. సనాతన ధర్మం దేనిపైన మాట్లాడతా అంటే నేను సిద్ధం. తర్వాతనే పవన్ కళ్యాణ్తో మాట్లాడేదానికి రావచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ తరఫున ఒకరితానే పట్టుకొచ్చినాను అనుకోండి. ఇక్కడేమి మేమేం పార్టీలో వచ్చి ఏదో రేపు నేనేదో పోయేసి ఆయనకు మాట్లాడేసి పదవి కావాలని అవసరమే లేదు. బేషరతుగా చెప్తున్నా, నాకే పదవి అవసరం లేదు. కావాలంటే ఏ రోజు వచ్చి ఉంటాయి పదవులు. దీన్ని చూస్తేనే చెప్తున్నది, అందరికీ తెలుసు. పదే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. పదవులు ఉడికి కావాలంటే వస్తాయి. నాకు స్థాయిలో పదవి కావాలంటే యూపీ నుంచి ఇస్తారు రాజ్యసభ, బీహార్ నుంచి ఇస్తారు రాజ్యసభ. నాకు యూపీ బీహార్ నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఇది కాదు కదా, ఆర్కెస్ట్రాకి ఎక్కడి నుంచి ఇచ్చారు రాజ్యసభ? ఆయన రాజకీయ పార్టీలో ఉన్నారా? కాబట్టి ఇది కాదు ఇక్కడ సమస్య. నువ్వు సనాతన ధర్మంతో ఉద్యమం చేయాలి అని అంటే మాత్రం, పవన్ కళ్యాణ్ కానీ వ్యంగ్యంగా మాట్లాడే పనులు చేస్తే మాత్రం కబద్దార్ కరుణాకర్ రెడ్డి, కబద్దార్. సనాతన ధర్మం పైన రాజకీయాలు చేయొద్దు, సనాతన ధర్మాన్ని తీసుకురావద్దు, హిందూ ధర్మాన్ని తీసుకురావద్దు. నీ రాజకీయం నువ్వు చేసుకో, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందుకో. జగన్మోహన్ రెడ్డి కూడా నీ కథ అంతా తెలుసు. సో చివరిగా మీ ద్వారా చెప్పేది అదే, ఆయన నాతో రాడు, నాతో గెలవలేడు, వచ్చి మాట్లాడలేడు. అయినా నాకు అవసరం లేదు. వస్తానంటే నేను సిద్ధం. తిరుపతిలో ఉన్న ప్రముఖులందరూ వస్తారు. నా స్థాయిని కూడా నేను ఆయన ముందర, మీ అందరి ముందర కూడా మీరు చెప్పిన ప్లేస్లో నేనే అరేంజ్ చేస్తా. కాబట్టి సనాతన ధర్మం పైన గేమ్స్ ఆడేది, రాజకీయం చేసేది వద్దని మరీ చెప్తున్నా. ఈయన విజయ్ గారు, ఈయన 30 సంవత్సరాలుగా దళిత బలహీన వర్గాల ఇష్యూస్ పైన పనిచేసేవాడు. ఈయనేదే ఏ పార్టీ కాదు, రాజకీయ పార్టీ కాదు. ఆయన నా యొక్క దీన్ని చూసిన తర్వాత నాతో రెగ్యులర్ కలుస్తాడు. నేను కూడా ఈ విషయం పట్ల మీకు సపోర్ట్ చేస్తాను. ఆల్మెన్ రాజును స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఆయన 2 మాటలు చెప్తారు. దయచేసి మీరు ఒక మాట వినాలి, చాలా తమాషగా ఉంటుంది ఆయన చెప్పేది కూడా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చేసేది వచ్చినప్పుడు చెప్తాం బ్రదర్, చెప్తే మళ్ళీ ప్రిపేర్ అయిపోరు వాళ్ళు. చాలా పగడ్బందీగా ఉంటుంది. చెప్పాను కదా సెమీ హిందూ అని. సెమీ హిందూకి అసలు అర్హత ఉందా సనాతన ధర్మాన్ని తీసుకొచ్చేదానికి? ఏదో ఆ రోజే చెప్పాను మీకు, రాజశేఖర రెడ్డి గారు పాపం తెలుసో తెలియక ఈయన్ని చైర్మన్ చేసి ఆయన అర్ధాంతరంగా పాపం ఆయన అసలు బాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, మీకు చెప్పాను లాస్ట్ ప్రెస్ మీట్లోనే, ఈయన్ని మళ్ళా టీటీడీ చైర్మన్ చేసి బతికుండగానే భూస్థాపితమయ్యారు. ఇతను సనాతన ధర్మాన్ని బయటకు తీసుకొస్తే అతనే భూస్థాపితం అవుతాడు, అంతే, ఇంకేం కాదు. భూస్థాపితం అవుతాడు. ఎవరు ఒప్పుకుంటారు జనాలు? సెమీ హిందువు నువ్వు, గతంలో నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడేసి ఈరోజు వచ్చేదో జనాల్లోకి రావాలనుకుంటే ఏం చేస్తామని చూపిస్తాం. చెప్పడం ఎందుకు? ఇప్పుడు నేను పిలిస్తే వచ్చారా? స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. రేపు అంత తేలిగ్గా గమ్మునుంటారా? ఆయన 35 సంవత్సరాల దళిత ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి. ఆయన ఊరికే రాలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే ఇతను ఒక మోడర్న్ పొలిటీషియన్ అండి. ఇప్పుడున్న ఆయన గత పొలిటీషియన్లు వేరే, ఇతను పొలిటీషియన్. మీరు సోషల్ మీడియా చూస్తూ ఉంటారు, మహా అనలిస్టులే చెప్తా ఉంటారు, ఏం చెప్తా ఉంటారు, ఇతను ఎవరికి అంతుపట్టడం కాలేదు, ఈయన వ్యూహము అది ఇది అని అంటుంటారు. కారణం ఏంది? తనకేదో కావాలి అనుకున్నాడు, ఏదో చెప్తాడు. ఎవడండి 3 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, బహిరంగంగా బోల్డ్ హార్టెడ్గా చంద్రబాబు నాయుడు ఇంకా 10 ఏళ్ళు ఉండాలి అన్నాడు. ఏందండి ఇది తమాషా? రేపు ఆయన ఏదన్నా జిమ్మిక్స్ ఆడేదానికి ఉందా ఆ మాట అన్నాడు? అంటే మనం ఆలోచించాలి కదా. ఒక బోల్డ్ హార్టెడ్గా ఆ మాట అన్నాడు, ఎవడని అంటాడా? ఎవడు అన్నాడు? ఆ పొలిటీషియన్, దిస్ ద డిఫరెంట్ పొలిటీషియన్ అండి ఇతను.
100% చెప్తున్నా, ఎవడు ఎన్ని చెప్పినా కూడా. మేము కూడా నేను వీలైతే రేపు ఎంబీసీ మూవ్మెంట్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయే దాంట్లో ఈ ఆల్రెడీ తెలంగాణలో బాగా ఉధృతంగా ఉంది. అదేవిధంగా రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంబీసీ ఓట్లని ఆయనతో తీసుకెళ్లేదానికి నేను సిద్ధంగా ఉండా. బేషరతుగా, నాకేం అవసరం లేదు, బేషరతుగా వాళ్ళు ఆహ్వానించకపోయినా దాని మీద నేను కూడా కార్యాచరణ తయారు చేస్తున్నా. ఎంబీసీ డిఎన్టీలకు కావాల్సినటువంటి బీసీల్లో కొన్ని వర్గాలకు అసలు ఏమీ లేకుండా పోయిందండి. బీసీల్లో ఒక కులమే 6-7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే మీరు ఈరోజు చూసినా, అసలు కొన్ని కులాలకైతే అసలు ఎమ్మెల్యే కాదు కదా, అసలు ఏమీ లేదు. అసలు మినిమం అసలు వాళ్ళు జడ్పీ చైర్మన్గా లేదు, మున్సిపల్ చైర్మన్గా లేదు. మళ్ళీ బీసీ కులాలు బీసీ ఓట్లు కావాలంటారు. బీసీల్లో ఉన్నటువంటి 60% జనాభా కలిగిన బీసీలకి ఎక్కడ రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదండి. ఈరోజు కాపులే ఆయనతో డైరెక్ట్గా చెప్తున్నాను, కాపులు ఉన్నారు మాతో అని చెప్తాడు ఆయన నాదెళ్ల మనోహర్. ఎస్, ఎంబీసీలను కూడా తీసుకొస్తాం, ఆయనతో ఎంబీసీలను కూడా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ కావాలి. నేను దేశమంతా తిరిగిన, ములాయం సింగ్తో తిరిగిన, ములాయం సింగ్ని చూసిన, శరద్ యాదవ్ని చూసిన, లల్లును కలిసిన, కొన్ని 1-2 సార్లు కాదు, 10-15 సార్లు 4 పిఎంలను కలిసిన, ఆ పిఎంలతో కూర్చొని డిస్కషన్ చేసిన ఉన్నాయి నా దగ్గర. నీకు కావాల్సినవి ఇప్పుడున్నటువంటి ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు 20 మంది ఎంపీలు నాతో కూడా కూర్చున్నప్పుడు నాకు ఒకటికే ఇచ్చాడు అవకాశం. ఇదే కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా పిఎం ఒప్పుకోలేదు ఆ రోజు 2015లో. నువ్వు మాట్లాడమని చెప్పినప్పుడు నేను సబ్జెక్ట్ మాట్లాడినా. సో ఈ బుద్ధి ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మాకున్న స్థాయి, మాకున్న చరిత్ర, అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తే ఈ కరుణాకర్ రెడ్డి ఇంత అవుతాడు. ఈరోజు ఏదో రాజశేఖర రెడ్డినో జగన్మోహన్ రెడ్డినో బయట పెట్టుకొని వచ్చి నేను ఇది చేస్తానంటే కబద్దార్ బలాదోర్, అవన్నీ చల్లవు బ్రదర్. కాబట్టి మాకు తెలిసి ఏం చేయాలో. యు ఆర్ నాట్, నువ్వు అన్ఫిట్ ఫర్ ఉద్యమం. ఏం ఉద్యమం? సనాతన ధర్మం ఉద్యమం, హిందూ ఉద్యమానికి తిరుపతి పవిత్రత కాపాడే నువ్వు అన్ఫిట్ అయ్యా. కాబట్టి నో మోర్ నథింగ్. దాని గురించి డిస్కషనే పర్లేదు. ఏం చేద్దాం చేసి చూపిద్దాం. మాకు ఇలాంటి టిపికల్గా ఉన్నటువంటి ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ఈ పవన్ కళ్యాణ్ కాబట్టి మేము ఈరోజు ఆశించి వస్తున్నాం, బేషరతుగా వస్తున్నామని చెప్తున్నాం. ఇంకేం కావాలా? మాకేం పదవులు వద్దు, పాడు వద్దు. మాకు కావాల్సింది మా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు మా బలహీన వర్గాలు ఎంబీసీలకి డిఎన్టీలకి వస్తే చాలు. అది ఇతని ద్వారా చేయించగలం, చేసుకోగలం కూడా. ఆ నమ్మకం ఉంది కాబట్టే వచ్చాం బేషరతుగా. ఇంకేం అడగండి బ్రదర్, ఏదన్నా ఉంటే.